వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి రోజుకో అప్డేట్ ఇస్తూ ఆంధ్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తూ సినీ వర్గాల్లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ. టీజర్తో తన సినిమాలో ఏం చూపించబోతున్నాడో క్లియర్గా చెప్పేశాడు వర్మ. ఆ టీజర్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు మరో ట్వీట్తో లక్ష్మీస్ ఎన్టీఆర్ను మళ్ళీ హాట్ టాపిక్గా మార్చాడు. తన సినిమా పబ్లిసిటీ కోసం రోజుకో రకంగా స్టంట్లు వేస్తున్న వర్మ ఇప్పుడు వెన్నుపోటు అంటూ ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని వెనక నుంచి పొడిచే సీన్కు సంబంధించిన ఓ ఫోటోను ట్వీట్ చేసిన వర్మ ఈ ఫోటోలో కనిపించే వాళ్లను ఎక్కడో చూసినట్టుంది, కానీ గుర్తు రావటం లేదు, మీకేమైనా గుర్తుందా అంటూ ఆడియన్స్ను ప్రశ్నిస్తున్నాడు. కట్టప్ప ఫోటో ఫేస్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు ఫేస్, బాహుబలి ఫేస్ ప్లేస్లో ఎన్టీఆర్ ఫేస్ మార్ఫింగ్ చేసి మరీ ప్రశ్నించాడు. ఇక దీనికి వస్తున్న రిప్లైలను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్ కోసం తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు వర్మ. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అటు పొలిటికల్గా గాను ఇటు సినిమా ఇండస్ట్రీ పాలిటిక్స్లోనూ పెద్ద అంచనాలకు చేరుకుంది. వర్మ ఈ సినిమాలో ఏమేం కాంట్రవర్షియల్ ఇష్యూల గురించి చెప్పబోతున్నాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సంగతి తేలిపోనుంది. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.